సూక్తి కన్న తండ్రిని ఆదుకోవడం నీ ధర్మం. చెప్పు నాన్న, నీ బాధ ఏదైనా తీరుస్తాను. ఒట్టు మాతృమూర్తి మీద ఒట్టు. నా బాధ అంటే పెళ్లి కాకుండా దాన్ని సింగిల్ గా చంపేద్దాం అనుకుంటే ఆ రాము గారు దాని మెల్ల తాళి కట్టేశారా. మధ్యలో ఇంటికి ఫోన్ చేస్తే ఆ మల్లీశ్వరి ఇంకా బతికే చచ్చింది అని వాళ్ళు చెబుతున్నారు. ఈ డబుల్ మర్డర్స్ ఎట్ట చెయ్యాలా అన్నదే నా బాధ. మర్డర్ల సంఖ్య 2 నుంచి 1కి తగ్గించే మార్గం చెప్పనా? చెప్పు. రాముని ఒక మర్డర్ కేసులో ఇరికించావనుకో, అప్పుడు ఒక మాట తగినట్టేగా. ఐడియా బాగానే ఉంది కానీ మర్డర్ కేసులో ఇరికించడం ఎలాగా? వెరీ సింపుల్. ఓ శవాన్ని సంపాదిస్తాం. ఆ శవాన్ని రామయ్య మర్డర్ చేశారని నేను కోర్టులో సాక్ష్యం చెప్తాను. అప్పుడు కోర్టే వాడికి ఉరిశిక్ష వేసి వాడిని చంపేస్తారు. మా నాయనే ఎన్నాళ్ళకి ఎంత మంచి సలహా చెప్పారు. కానీ శవాన్ని పట్టుకోవడం ఎలాగబ్బా? శవాలు సూపర్ మార్కెట్ లో దొరకవు నాన్న, మనమే క్రియేట్ చేసుకోవాలి. నువ్వు నన్ను ఆశీర్వదించు, శవాన్ని చిటికలో రప్పిస్తాను. విజయోస్తు. ఇక